మాకవరంపాలెం మండలం లచ్చన్నపాలెం గ్రామంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన ఉచిత మెగా పశు వైద్య శిబిరాన్ని రాష్ట్ర శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు డీసీసీబీ చైర్మన్ కోన తాతారావుతో కలిసి రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన లేగదూడల ప్రదర్శనలో 35 దూడలు పాల్గొనగా వాటి వయసుకు తగ్గ ఆరోగ్య ఎదుగుదలను నిపుణులైన పశు వైద్యులతో పరీక్షించి ఉత్తమమైన 3 లేగదూడలకు మొదటి, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. పశువుల దాహార్తిని తీర్చేందుకు 2024-26 సంవత్సర కాలంలో ఉపాధి హామీ పథకం సహకారంతో వేసవిలో మంచినీటి కొరత లేకుండా నియోజకవర్గ వ్యాప్తంగా 122 తాగునీటి తొట్టెలను నిర్మించామని తెలిపారు. మరి ఆ బ్యాంకు ద్వారా కూడా రైతులు రుణాలు తీసుకోవచ్చు. ఈ జిల్లాకి ఇతనే చైర్మన్ దానికి తాతారావు గారని మీ ఇద్దరం కలిసి 83 నుంచి కలిసి రాజకీయాల్లో ఉన్నాం. నాకు మంచి స్నేహితులు కుటుంబ సభ్యులు. వాడు ఇప్పుడు చైర్మన్ ఉన్నారు. చాలా రాజకీయ అవగాహన ఉన్న వ్యక్తి. అన్ని విషయాలు కూడా మాట్లాడగలరు. అందుకే ఇవాళ రమ్మన్నాను. రైతులు వస్తున్నారు కదా, నువ్వు రామంటే వచ్చారు. అక్కడ రాత్రి విజయవాడ నుంచి బయలుదేరి వచ్చారు దీనికోసం అని చెప్పి. ఇతన్ని తీసుకొచ్చారంటే మీరు బ్యాంకుల ద్వారా ఏ లోన్ అయినా ఇవ్వచ్చు, రైతులకి ఏ లోన్ అయినా ఇవ్వచ్చు. అది కూడా చెప్తే అతనే చెప్పాలా. దేనికి ఇవ్వచ్చు, దేనికి వాడుకోవచ్చు. ఆడవాళ్ళు కూడా వాడుకోవచ్చు లోను. అది కూడా చెప్తారు, అసలు ఇస్తాను. అందుకే రమ్మను ప్రత్యేకంగా మీకు చెప్పాలి సార్. నేను చెప్పిన దాకా మీకు చెప్తే బాగుంటుంది చెప్పాను. మీరు సెక్రటరీ గారు వచ్చారు, ఈ సెక్రటరీ సిఓ రాజు గారు కూడా వచ్చారు. అతను కూడా విశాఖపట్నం ఆఫీసు. వీళ్ళిద్దరూ మేలు. ఇక్కడ మనకి తామరంలో మన బ్యాంక్ ఉంది. మీకు ఆ బ్యాంక్ ద్వారా లోన్లు ఇవ్వచ్చు, వ్యాపారాలకు ఇవ్వచ్చు, దేనికన్నా ఇవ్వచ్చు. కానీ ప్రచారం లేదు. చూశాను పిల్లలు ఎంత బాగున్నాయి, ముచ్చటగా ఉన్నాయి. అటువంటి ప్రతి ఇంట్లో ఒకటి పెట్టుకుని ఆడవాళ్ళు మొగుడి సంపాదనకి ఇది సంపాదన యాడ్ అవుతుంది. ఎంతని కాదు, లక్షలు వచ్చేద్దని నన్ను. మీకు కాలక్షేపం. కొడుకుని చూసుకున్నట్టు చూసుకోవచ్చు మీరు. దాంతో సంబంధాలు ఏర్పరచుకుంటే వదిలి ఉండలేము. అటువంటి పాడి ఉంది. ఈ పాడిని పెంచుకోవడం కోసం మనకు నా తాపత్రయం. అంచేత దీనికి ఎంతంత సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్. ఇప్పుడు బస్తా ఉంది, ఇప్పుడే చూశాను నేను. సార్ ఏంటి బస్తా? పశుదానా అని బస్తా ఉంది. అదే మామూలుగా అయితే 1100, మామూలుగా కొంటే 1110 రూపాయలు బస్తా. అక్కడ ఉంది చూడండి. దానికి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏం చేశారంటే 550 రూపాయలకి ఇచ్చామన్నారు సగం రేటుకి. అలాగే గడ్డి అని చూసారు, గడ్డి కూడా పెట్టాం. ఆ గడ్డి మీ పొలాల్లో వేసి నీరు పెడితే 25 రోజులుగా ఉన్నాయి. అక్కడ పెట్టాం ఆ గడ్డిని ఏమంటారండి? జొన్నగడ్డి అంట. ఆ గడ్డి కూడా మనకి తక్కువ రేటుకి వచ్చేస్తుంది, ఈజీగా వస్తుంది. ఆ గడ్డిని దాణా వేస్తే ఆవు పాలు, గేదె పాలు ఎక్కువ ఇస్తాయి అనేది టెస్టుల్లో తెలియంది. దాన్ని మీరు అందరూ కూడా అలవాటు చేసుకుంటే ఇంట్లో మన పిల్లలు చూసుకున్నట్టే. మన పిల్లలు చూసుకుంటే, ఆవులు చూసుకుంటే, పిల్లలు పెళ్ళి అయిన తర్వాత మనం వదిలిసిపోతారు. ఆవులు మాత్రం మనకు పాలు ఇస్తాయి. ఇప్పటికీ ఉంది విలువ, పాడి విలువ. కానీ మనకు టైం లేదు. పూర్వం వదిలేసిన వెంటనే చలిదానం పట్టుకొని, చలిదానం కూడా కాదు, పందుబోలు పట్టుకొని పొలాలకు పోయేవారు. పొలాల్లో పోయితే పొలాల్లో ఉంటే అతని భార్య 9 గంటలకి 8 గంటలకు చలిదానం పట్టుకెళ్ళింది పొలంలోకి. తట్ట పెట్టుకొని తట్టలో బిందు పెట్టుకుని వెళ్ళారు. ఇప్పుడు తట్టలో కూడా కలపలేదు, సోకులు ఎక్కువ బ్యాగులు వచ్చాయి. తట్ట పెట్టుకొని తల చెరిపోతుంది మనకి. తట్ట పెట్టుకొని తట్టలో చలిదానం పెట్టుకొని తీసుకెళ్లి అలా ఆయనకి పొలం గట్టు మీద కూర్చోబెట్టి ఇద్దరు కలిసి భోజనం చేసేవారు. ఎక్కడైనా కనపడుతున్నాయి మాది లేవు. అంటే రోజులు మారిపోయాయి. ఇందాక రమణ గారు చెప్పారు, మనుషులకి జ్వరం వస్తుంది, మనుషులకి జబ్బు చేస్తుంది, హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకుంటాం మనం. అసలు మనకి ఏ జబ్బు ఉందో తెలియాలంటే రక్త పరీక్ష చేస్తారు. రక్తం తీస్తారు కదా, తీసి దాని రక్త పరీక్ష చేసి షుగర్ ఉందా, బీపీ ఉంది, అన్ని లెక్కలు మిషనరీ చూస్తారు.
మరి గేదెలకు జబ్బు చేస్తే ఎలా చూస్తారు? గేదెలకు జబ్బు చేస్తే కూడా టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు చాలా టెక్నాలజీ పెరిగింది. పూర్వం పశువుల హాస్పిటల్ తీసుకెళ్ళి వచ్చేది, ఇప్పుడు అంతా మారిపోయింది, అంతా సిస్టమ్ మారిపోయింది. ఈ గవర్నమెంట్ ఇచ్చిన కార్యక్రమాలు. రెండోదమ్మా, అక్కడ బొడ్డుపల్లిలో మీ ఆఫీస్ మార్కెట్ కమిటీ పెట్టాం ఉంది. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన దాన్ని అన్ని తీసేసి కొత్తగా తయారు చేసి, ఇప్పుడు మీరు విత్తనం ఉంది, షాపులో విత్తనం కొంటున్నారు రైతులు. ఆ విత్తనం అంటే డూప్లికేట్ వచ్చింది. ఇప్పుడు పూర్వం ఏంటంటే జెన్యున్గా ఉండేది, డూప్లికేట్ వస్తుంది, మీకు తెలియదు, షాపులు కొనేస్తున్నారు, అది తీసుకొస్తున్నారు. ఇప్పుడు నేను మిషన్ పెట్టించాను అక్కడ మార్కెట్ చైర్మన్ గారు మీరే, అక్కడ మిషన్ పెట్టాం. మీరు ఏ విత్తనం తీసుకెళ్ళి మిషన్ చూపించినా అది కరెక్ట్గా చెప్పేస్తుంది. మిషన్ కరెక్ట్గా తెలిసిపోతుంది మీకు. కాదు, మీకు పాడైపోయిన విత్తనాలు తీసుకెళ్ళి భూములు తెలుతారు, మొక్క రాదు, డూప్లికేట్. అది తీసుకెళ్ళి కొంచెం శ్రమైన అక్కడ తీసుకెళ్ళి చూపిస్తే ఆ డూప్లికేట్ కాదు తెలిసిపోతుంది మీకు. రెండోది, రైతుల తాలూకు పండించే పంట కూడా ఈ ఆఫీస్కి వెళ్ళి అమ్మొచ్చు. పెద్ద షెడ్లు వేయించాం, ఆ షెడ్లలో పెట్టచ్చు. రేట్ వచ్చింది, 2-3 రోజుల తర్వాత రేట్ వచ్చి ఆగొచ్చు అక్కడ. ఆ రేటు 3 రోజులు ఆగుతుంది కదా. మరి రైతులు ఇక్కడ ఉండాలి కదా, ఇంటికి వచ్చేలేరు కదా, ధాన్యం బస్తాలు పెట్టుకుని ఇంటికి వచ్చేలేరు కదా. అంతేగా 3